ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో సకల ప్రపంచ ప్రజల యోగక్షేమముల కొరకు తిరుమల క్షేత్రంలో సాక్షాత్ శ్రీవారి సన్నిధానంలో తిరుమల తిరుపతి దేవస్థానములు నిర్వహిస్తున్నటువంటి అఖండ మంత్రపారాయణ ఈ రోజున శ్రీవారి అనుగ్రహంతో 114వ రోజులో ప్రవేశించాం. అలాగే సుందరకాండ పారాయణ 52వ రోజులో ప్రవేశించాం. ఈరోజు శనివారం శ్రీ నరసింహస్వామి వారికి విశేషమైనటువంటి ఆరాధన జరిగేటటువంటి పవిత్రమైనటువంటి రోజు. అంతేకాకుండా శ్రీవారి పవిత్రోత్సవాలు పరిపూర్ణమయ్యేటటువంటి రోజు. ఈ రోజున శ్రీవారికి పవిత్రములన్నీ కూడా సమర్పించి ప్రపంచంలో ఉండే అపవిత్రతంతా కూడా తొలగించి ప్రపంచంలో అపవిత్రత ద్వారా వచ్చినటువంటి సమస్త వ్యాధులను పోగొట్టమని మనం అందరం కూడాను ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇటువంటి అఖండమైనటువంటి మహామంత్ర పారాయణ ఎంత గొప్పదో ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం ఈ రోజున తెలుసుకుందాం. ఈ పారాయణ ఈ రోజున 114వ రోజు. ఈ పారాయణ అఖండంగా జరుగుతున్నటువంటి 97వ రోజున అంటే 15/7/2020 రోజున ఆ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు ఈ పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుందరకాండ పారాయణ చేసినట్లయితే కార్యసిద్ధి వెంటనే జరుగుతుంది అనే దానికి వారికి భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహమే నిదర్శనం. ఈ పారాయణలో పాల్గొని వెళ్ళిన వెంటనే వారు మంత్రి అయినారు, అదే నిదర్శనం. అందువల నుంచే వారు శ్రీవారికి కృతజ్ఞతగా మన ఎస్వీబీసీ కార్యక్రమాలను ప్రోత్సహించడానికి వారి సహచరులైనటువంటి కాకినాడ ఎమ్మెల్యే శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉభయులు కలిసి వెంటనే ఎస్వీబీసీలో ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, దాంట్లో మనం యథాశక్తిగా పాల్గొని శ్రీవారి అనుగ్రహం పొంది ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇద్దరూ కలిసి 2,20,000 రూపాయలు మన ఎస్వీబీసీకి విరాళంగా అందించి శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఇటువంటి వారికి శ్రీవారి అనుగ్రహం, ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం, రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి వారి ఇతోధికమైనటువంటి ధర్మాచరణ చేయాలి అని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా శ్రీవారి సన్నిధానంలో వారి ఉభయల్ని కూడాను ఆశీర్వచనం చేద్దాం. ఈ రోజున యథాపూర్వంగా పారాయణ ప్రారంభించుకుందాం. ముందుగా ఈనాడు అద్భుతమైనటువంటి కీర్తన శ్రీ త్యాగరాజస్వామి వారు నీ దయ రాదా అని వారిని శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థిస్తున్నారు. నీ దయ గనక ఉన్నట్లయితే ఇటువంటి సంసార సాగరాన్ని ఎంతైనా నేను దాటగలను. కాబట్టి ఓ రామచంద్ర ప్రభో, నీ దయని ఈ ప్రపంచానికి వెంటనే ప్రసరింపచేయవలసింది. ప్రపంచమంతా కూడా నీ దయా కారుణ్యం కోసం వేచి ఉన్నది. కాబట్టి శీఘ్రమే దయ ఉంచి ప్రపంచాన్నంతా కూడా అనుగ్రహించవయ్యా అని త్యాగరాజస్వామి వారు శ్రీరామచంద్ర ప్రభువుని కీర్తించినటువంటి ఆ సంకీర్తన డాక్టర్ శ్రీమతి వందన గారితో కలిసి మనమందరం కూడా ఆలాపన చేసి శ్రీవారిని ప్రార్థించి తదుపరి సుందరకాండ మహామంత్ర పారాయణ సంకల్పపూర్వకంగా ప్రారంభం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. వారెవరు
రాధా రామ నన్ను బ్రోచే వాడని నాడే తెలియ నన్ను బ్రోచే వాడని నాడే తెలియ ఇనవంశ తిలకా ఇనవంశ తిలకా ఇంత తామసమా ఇనవంశ తిలకా ఇంత తామసమా నీ దయ రాధా నీ దయ రాధా అన్నిటికధికారివని నే పొగడితి అన్నిటికధికారివని నే పొగడితి మన్నించితే నీదు మన్నించితే నీదు మహిమకు తక్కువ మన్నించితే నీదు మహిమకు తక్కువ నీ దయ రాధా నీ దయ రాధా రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 త్యాగ రాజహృత్ సదనా రామ 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 త్యాగ రాజహృత్ సదనా నామది తల్లడిల్లగా నామది తల్లడిల్లగా నామది తల్లడిల్లగా న్యాయమవేగమే నామది తల్లడిల్లగా న్యాయమవేగమే నీ దయ రాధా నీ దయ రాధా నీ దయ రాధా